ఒక వివేకవంతుడు ఊళ్ళో ఉన్న తన స్నేహితుడిని చూడడానికి వెళ్ళాడు. స్నేహితుడు పేదరికంలో ఉన్నాడని అర్థమైంది. స్నేహితుడితో గడిపి బయలుదేరేటప్పుడు అతని స్నేహితుడి తమ్ముళ్ళు ఉండమని ఒత్తిడి చేశారు. పేదరికంలో ఉన్న వాళ్ళని కష్టపెట్టడం ఇష్టం లేకపోయినా వాళ్ళ ఒత్తిడికి ఉండక తప్పలేదు. తినడానికి ఇంట్లో ఏమీ లేదు. స్నేహితుడి తమ్ముళ్ళిద్దరూ పెరట్లో ఉన్న చిక్కుడు పాదులకు కాసిన చిక్కుడుకాయలు కోసి బజార్లో అమ్మి దాంతో సరుకులు తీసుకొచ్చారు. ఇదంతా వివేకవంతుడు చూస్తూనే ఉన్నాడు. తమ్ముళ్ళు చిక్కుడుకాయలు కోసి అమ్మి ఆ డబ్బుతో సరుకులు కొని వంట చేస్తే అది అందరికీ సరిపోదని తమ్ముళ్ళు భోజనం ఆ రాత్రికి మానుకున్నారు. చివరికి స్నేహితులు ఇద్దరు తిని పడుకున్నారు. వీళ్ళ జీవితాలు ఎలా బాగు చేయాలా అని ఆలోచించి ఆ రాత్రి ఆ వివేకవంతుడు గొడ్డలు తీసుకుని చిక్కుడు పాదును నరికేసి పారిపోయాడు. పొద్దున్నే స్నేహితుడు లేడు, చిక్కుడు పాదు లేదు. ఇదంతా స్నేహితుడే చేశాడని, తమకున్న ఒక్క ఆధారం కూడా పోయిందని తిట్టిపోశారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ వివేకవంతుడు ఆ ఊరికి వచ్చాడు భయపడుతూ. స్నేహితుడి గుడిసె ఉన్న చోట మంచి పెద్ద ఇల్లు కనిపించింది. అన్నదమ్ములు ముగ్గురు వివేకవంతుడి చేతులు పట్టుకుని, మీరు ఆ రోజు చిక్కుడు పాదు కొట్టేసినందుకు మా ఆధారం పోయిందని చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత కష్టపడి అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగాం. మీరు ఆ పాదు కొట్టేయకపోతే జీవితం అంతా పేదరికంలో గడిపేసేవాళ్ళమేమో. ఇప్పుడు కష్టపడి మంచి స్థాయికి చేరుకున్నాం. జరిగిపోతోందిలే అని ఉన్న చోటే ఉండకుండా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి సర్వశక్తులు ఒడ్డి ఉన్నతంగా ఎదగండి. గుడ్ లక్.